ఏఎంహెచ్ అంటే అదొక బ్లడ్ టెస్ట్. ఏఎంహెచ్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఎగ్స్ ప్రొడ్యూస్ చేసే టెస్ట్. ఎగ్స్ ఎక్కువుంటే హార్మోన్ ఎక్కువుంటుంది. ఎగ్స్ తక్కువుంటే హార్మోన్ తక్కువుంటుంది. చాలా మందికి ఇది పీరియడ్ వచ్చిన రెండో రోజే చేసుకోవాలా? ఎప్పుడైనా చేసుకోవచ్చా? అన్న డౌట్ ఉంటుంది. పీరియడ్ వచ్చిన రెండో రోజు చేసుకోవాల్సిన టెస్ట్ ఏమీ కాదండి. మీరు ఎప్పుడు చేసుకున్నా ఈ టెస్ట్ రిజల్ట్ ఒకేలాగా వస్తుంది. సో, డే 2నే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ డే ఆఫ్ యువర్ పీరియడ్ ఏఎంహెచ్ టెస్ట్ చేయించుకోవచ్చు. దీనికి ఫాస్టింగ్‌లో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో, తిన్న తర్వాతైనా ఎనీ డే ఆఫ్ యువర్ రోజులో మధ్యాహ్నం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అలాంటి డిఫరెన్సెస్ ఏం లేదు. పీరియడ్స్ తోటి సంబంధం లేదు. ఫాస్టింగ్ తోటి సంబంధం లేదు. సో, ఎప్పుడైనా కూడా మీరు ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఇచ్చి మీ ఒంట్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి? నార్మల్‌గా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయా? ఎక్కువగా ఉన్నాయా? అన్నది తెలుసుకోవచ్చు. యూజువల్‌గా నార్మల్ రిజర్వ్ ఈస్ బిట్వీన్ 3-4 మధ్యలో వస్తే మీ ఎగ్ రిజర్వ్ అడిక్వేట్‌గా ఉంది అని అర్థం. 4 కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి పీసీఓడీ ఉందేమో అన్న డౌట్ వస్తుంది. 3 కన్నా తక్కువ ఉందనుకోండి ఎగ్స్ తక్కువగా అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎగ్స్ తక్కువైపోతున్నాయేమో అన్న చిన్న హింట్ వస్తుంది. 2 కన్నా తక్కువ ఉంది అంటే మాత్రం మీరు ఇమ్మీడియేట్‌గా మీ గైనకాలజిస్ట్‌నో, ఫెర్టిలిటీ డాక్టర్‌నో కన్సల్ట్ అయ్యి ఇమ్మీడియేట్‌గా ప్రెగ్నెన్సీ అంటే డెఫినిట్‌గా 2 కన్నా తక్కువ ఉంటే ఖచ్చితంగా ఐవీఎఫ్ఏ చేయించుకోవాలి అని చెప్పట్లేదు కానీ 2 కన్నా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలి. ఎవాల్యుయేషన్ చేసుకొని ఏంటి ప్రాబ్లమ్ అన్నది చూసుకొని కరెక్ట్‌గా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంతా బావుంది. స్పెర్మ్ బావుంది. ట్యూబ్స్ బావుంది. అంతా బావుంది అనంటే ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో చూసుకొని ఆ టైంలో టైమ్డ్ ఇంటర్‌కోర్స్ నేచురల్‌గా కలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కూడా కావట్లేదు అంటే ఐయూఐ చేసుకోవాలి. ఐయూఐ ఒక 3, 4 టైమ్స్‌లో కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఆ ఎగ్ రిజర్వ్స్ తక్కువగా ఉంది అనంటే ఎక్కువ డిలే చేసుకోకుండా ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ ఆన్ అయిపోవాల్సింది ఉంటది.